ఎప్పుడు వంకాయ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా వంకాయ కారం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. దీనికోసం వంకాయలనైతే ఇలా నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయలు ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని పుచ్చి ఉందా లేదా అని చూసుకొని ఉప్పు నీటిలోకి అయితే యాడ్ చేసేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇలాగే కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. మనకి వంకాయ అనేది తొందరగానే మగ్గుతుంది. సో మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. లేకపోతే మనకి వంకాయ పైన మాడిపోతుంది, లోపల మాత్రం ఉడకదనమాట. మనకి కర్రీ అనేది జస్ట్ 10 మినిట్స్ సరిపోతుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంక ఇక్కడ మనకి ముక్క ఉడికిందా లేదా అని ఇలా స్పూన్ పెట్టి నొక్కి చూస్తే మనకైతే అర్థమవుతుంది. వంకాయ మగ్గేలోపు ఇక్కడైతే మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు వేసి దోరగా వేయించుకొని ఇదైతే పూర్తిగా అయితే చల్లారబెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక 10 నుంచి ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వంకాయలు ఉడికిన తర్వాత కారం అయితే యాడ్ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనకి వంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ అండి.